చెప్పండి. 2022లో కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఆ రోజు నుండి చాలా అనుమానాలు మాతో పాటు బాధితుడు తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోకపోగా నిందితుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని కాపాడే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేసింది. దీని మీద మేము గత గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నరు హరిచంద్ర విశ్వభూషణ్ గారిని, నేటి హోంమంత్రి అనితా గారిని కలిసి ఈ కేసుని రివ్యూ చేయమని అడిగాం. దీని మీద స్పందించినటువంటి ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు అధికారిని, ఐపీఎస్ అధికారిని నియమించింది. ఆయన పేరు పాటిల్. ఆయన ఈ 6 నెలల కాలంలో విచారణ చేసి రెండవ ఛార్జ్షీట్, అదనపు ఛార్జ్షీట్ని మొన్న కోర్టుకి సబ్మిట్ చేశారు. దాంట్లో ఏటుగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఏలియాస్ రోజాని పెట్టారు. కానీ ఆవిడని ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ పారిపోయే విధంగా కొంతమంది అధికారులు ఆవిడకి సలహా ఇచ్చి పంపించినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుండే ఆవిడకి సమాచారం వెళ్ళింది. ఇక రెండవ అంశం, పోలీసులు ఆ రోజు నుండి కూడా చాలా చాకచక్యంగా తనకి అనుకూలంగా వ్యవహరించారు. చూడండి, ఈ ఎఫ్ఐఆర్ ఆయన మృతదేహం కనబడుతూ ఉంటే హత్య చేసినట్టు, హత్యగా కాకుండా అనుమానాస్పదం, అంటే వాడే చచ్చిపోయినట్టు అనుమానాస్పద మరణమని పెట్టాడు. ఇక రెండవది, సీసీ ఫుటేజ్లు సమీకరించలేదు. మూడవది, డెడ్ బాడీ డోర్ డెలివరీ సమయంలో ఎమ్మెల్సీ భార్య రోజా ఆ కారులోనే ఉంది. ఆమెను నిందితుల జాబితాలో చేర్చలేదు. ఇక ఇతరులు ఎవరు ఉన్నారో కూడా వారు చూడలేదు. ఈ సీసీ ఫుటేజ్ని భద్రపరచలేదు. అలాగే ఒంటి మీద 32 గాయాలుంటే ఇది అతను ఒక్కడ వల్ల సాధ్యం కాదు, ఈ హత్యలో ఎవరో సహకరించుంటారనేటువంటి మాట కూడా రాయలేదు. ఇన్ని రకాలుగా సహకరించడంతో పాటు ఈవెన్ అరెస్ట్ సమయంలో కూడా ఎస్పీ గారు అతను మర్యాదగా పిలిచి, అనంతబాబు గారు కావాలని హత్య చేయలేదు, క్షణికావేశంలో ఆయన తోస్తే వెనక పడిపోతే డ్రైనేజీ గోడకు తగిలి తనకు చనిపోయిందని చెప్పి ఆయన ఒక్కరి భాషని చెప్పాడు. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేసేది, పోలీసు వారు వాళ్ళు పెట్టినటువంటి అదనపు ఛార్జ్షీట్లో కొన్ని సెక్షన్లు పెట్టాలి. నెంబర్ 1, రెడ్ విత్ 34 యాడ్ చేయాలి. నెంబర్ 2, అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారందరినీ ఈ నిందితుల జాబితాలో చేర్చాలి.